హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సూపర్ ఆఫర్స్ గురించి అయితే తెలుసుకుంటారు. మీకు మనీ అయితే సేవ్ అవుతుంది అండ్ మీకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్ లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఈ వీడియోని. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, హైయెస్ట్గా నన్ను అడుగుతుంది ఏంటంటే అమెజాన్ నుంచి పేటిఎం, అమెజాన్ టు పేటిఎం. సో చాలామంది అడుగుతున్నారు. సో రిలేటెడ్గా అన్ని వెబ్సైట్స్, అన్ని యాప్స్ అన్ని చూసేసాం. సో రిలేటెడ్గా చూసిన దాంట్లో మీకు ప్రీవియస్లో చెప్పిన దాంట్లో మనకి స్టాక్ అయితే వచ్చింది. సో ఏం చేయొద్దు, మీకు ఏ గిఫ్ట్ కార్డ్స్ కావాలా గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక గిఫ్ట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేశాను, కార్ట్లోకి యాడ్ చేశాను. కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత ప్రీవియస్లో ఏంటంటే మనకి స్టాక్ అయిపోయిందని చెప్పి వచ్చేది. కానీ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మనకి స్టాక్ చూపిస్తుంది, కానీ ట్యాక్స్ అయితే పెంచేశారు. సో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని అమెజాన్ టు పేటిఎం ట్రాన్స్ఫర్ ట్రిక్స్ అన్నీ ఇలా ట్యాక్స్లు అయితే పెరిగిపోయినాయి. మ్యాక్సిమం వచ్చేసి 20, 25, 30 వరకు పోతున్నాయి. బట్ ఇందులో మాత్రమే తక్కువ అయితే అనిపించింది. సో దీని గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే నేను దాని తరపున రిలేటెడ్గా మీకు ప్రీవియస్లో వీడియో అయితే చేశాను. సో చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. ఈ టాపిక్ అయితే అందరికి యూస్ఫుల్ టాపిక్ అండ్ వ్యూస్తో పోల్చుకుంటే చాలా తక్కువ. మీరు కూడా వీడియోని చూడండి, మీ నచ్చితే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. అమెజాన్ టు పేటిఎం అనేది తెలుసుకోండి. సో డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ బెస్ట్ టాపిక్ ఇది. అండ్ సెకండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో సెకండ్ టాపిక్ కూడా మీ అందరికీ స్విగ్గీ ఫ్రీ ఫుడ్. సో చాలామందికి నేను అన్ని యాప్స్ గురించి పరిచయం చేస్తాను. క్యాష్కరో, సో క్యాష్కరో, స్విగ్గీ కాంబినేషన్గా మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫ్రీగా ఫుడ్ అయితే వస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ముందుగానే నేను వీడియో చేస్తున్నాను. ఈ ఆఫర్ అయితే మనకి 8th అక్టోబర్ 6 PM టు 11 PM వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో న్యూ యూజర్స్కి ఎలా సూపర్ క్యాష్ వస్తుంది, అసలు సూపర్ క్యాష్ అంటే ఏంటి, మొత్తం మీకు కాన్సెప్ట్స్ అన్ని వీడియోస్ అయితే నేను ప్రీవియస్లో చేశాను. బట్ ఫ్రీ ఫుడ్ ఎంత వస్తుందో అది మాత్రమే ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఎలా ఎర్న్ చేయాలో అవన్నీ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, క్యాష్ కరో యూజర్ అయితే మీరు 150 రూపీస్ ఫుడ్ అయితే ఆర్డర్ చేయండి. సో ట్యాక్స్ అయితే పడుతుంది, 160 సంథింగ్ ఎంతో అవుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే, నెక్స్ట్ మనకి ఒక 30-40% డిస్కౌంట్ వేసుకుందాం. సో 40% డిస్కౌంట్ కింద డిస్కౌంట్ కౌంట్ చేద్దాం. 40% అంటే 60 డిస్కౌంట్ వస్తుంది. సో అదే 100 రూపీస్ మనకి క్యాష్ కరో ద్వారా వెళ్ళి పే చేస్తే ఒక 50 క్యాష్ బ్యాక్ క్యాష్ కరోలో వస్తుంది. సో మోబిక్విక్ సూపర్ క్యాష్ కూడా, అంటే మోబిక్విక్ సూపర్ క్యాష్ కట్ అవుతుంది. సో మోబిక్విక్ సూపర్ క్యాష్ కట్ అవుతుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ప్లస్ ఏంటంటే మనకి క్యాష్ కరో క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫైనల్గా మనకి ఫ్రీ ఫుడ్ వస్తుంది, ప్లస్ 25 రూపీస్ ఫ్రీగా వస్తుంది. ఇది క్యాష్ కరో వాళ్ళకి. అదే నార్మల్ యూజర్స్కి అయితే క్యాష్ కరో వద్దు, మాకు బెనిఫిట్స్ తెలిసినా కూడా కొంతమంది యూస్ చేయరు. సో మీకు ఎప్పుడు చెప్తున్నాను, సింపుల్ స్టెప్స్గా ఉన్నవన్నిటిని యూస్ చేసుకోండి. సో ఇక్కడ నార్మల్ యూజర్స్కి అడిషనల్ 25 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ ట్రిక్ అంతా మొత్తం యూస్ చేసుకుంటే. సో డెఫినెట్లీ మీరు ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మోబిక్విక్ అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి. ఎలా క్రియేట్ చేసుకోవాలి, మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ 2 వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకటి, ఫుడ్ అనేది ఎలా ఆర్డర్ చేయాలి. సెకండ్, సూపర్ క్యాష్ అనేది ఎలా ఎర్న్ చేయాలి. మీకు 2 కాన్సెప్ట్లో మీకు క్లారిటీగా వీడియోస్ అయితే ఉన్నాయి. సో తెలియని వాళ్ళు ఆ 2 వీడియోస్ని అయితే చూసి తెలుసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇక్కడ కొద్దిగా తేడా ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే, సూపర్ క్యాష్ అప్పుడు 100 ఆఫర్ ఉండేది మ్యాక్సిమం. బట్ ఇప్పుడు ఉన్న ఆఫర్లో ఏంటంటే మ్యాక్సిమం 75 సూపర్ క్యాష్ మాత్రమే యూజ్ అవుతుంది. సో కాన్సెప్ట్స్ అంతా సేమే, కానీ మ్యాక్సిమం సూపర్ క్యాష్ మాత్రం 75 కౌంట్ అవుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి. సో ఈ వీడియోస్ అన్ని చూసి మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అండ్ థర్డ్ ఒక ఆఫర్ గురించి తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా గూగుల్ పే సంబంధించిన ఆఫర్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ పేపాల్ సంబంధించిన దివాళీ సందర్భంగా ప్రీవియస్లో ఏంటంటే 200 రూపీస్ ఫ్రీగా గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 100 రూపీస్ అయితే ఇస్తున్నారు. కొంతమందికి మీ అకౌంట్స్ అన్ని చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ప్రీవియస్లో కూడా చెప్పాను, పేపాల్ అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి. ఫ్రీగా బెనిఫిట్స్ అయితే సమ్టైమ్స్ ఫ్రీగా క్యాష్ అయితే వస్తాయి. పాన్ కార్డ్ లేకపోయినా క్రియేట్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు పేపాల్ అకౌంట్ అయితే లాగిన్ చేద్దాం. సో వన్స్ మీకు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ ఆఫర్ అని చెప్పి వస్తుంది. సేవ్ ఆఫర్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబుల్ అయితే మీకు ఆ 100 రూపీస్ అయితే వస్తుంది. సో మనకి అవి జింగా ఇంకా ఆల్టర్నేట్ ఎన్నో మెథడ్స్ అయితే ఉన్నాయి బయటకు తీసుకోవడానికి. సో నా అకౌంట్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. మీ అకౌంట్ కూడా చెక్ చేయండి. అండ్ అకౌంట్కి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరికైతే విన్ అయ్యారో 100 రూపీస్ ఫ్రీగా వచ్చిందో సో తెలియజేయండి. చాలామందికి యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి గూగుల్ పే సంబంధించిన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. గూగుల్ పేలో కొంతమందికి
రూ. 35 రీఛార్జ్ చేస్తే రూ. 10 క్యాష్ బ్యాక్ నుంచి రూ. 500 వరకు ఉంది. అంటే గ్యారంటీగా మనకి రూ. 10 క్యాష్ బ్యాక్ అయితే ఉంది. సో బెనిఫిట్ అయితే జరుగుతుంది. సో రూ. 35 మంత్లీ రీఛార్జ్ చాలామంది చేసుకుంటారు. అమెజాన్లో చాలామంది ఆఫర్స్ అయితే మిస్ అయిపోయారు. చాలా అకౌంట్స్లో ఆఫర్స్ కూడా లేవంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి వచ్చిన ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే ఈసారి ఎక్కువ మందికి అమెజాన్ ఆఫర్ రానట్టుంది. సో వచ్చిన వాళ్ళు బాగానే లోడ్ చేసుకున్నారు. కొంతమంది క్యాష్ కరోని యూస్ చేశారంట, కొంతమంది క్యాష్ కరో లేకుండా కూడా యూస్ చేశారన్నారు. సో చాలామంది చూస్తారు, బట్ కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతారు. సో అది తెలిసిన విషయమే మనందరికీ. సో ఈ విధంగా మీరు గూగుల్ పేలో ఈ ఆఫర్ కూడా ఉంటే మాత్రం యూజ్ చేసుకోండి. ఇది నాకు తెలిసినంత వరకు ఎక్కువ మందికి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది కూడా గూగుల్ పే కూడా ఎక్కువగా వాడిన వాళ్ళకే ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ 10 నుంచి 500 కాబట్టి మేబీ మీ లక్ బాగుంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో వచ్చిన ఎంత అమౌంట్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఏ యాపో కింద తెలియజేయండి, ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ గురించి చెప్తున్నాను కాబట్టి. సో ఓవరాల్గా ఈ వీడియోలో మీరు మంచి టాపిక్స్ అన్నింటి గురించి తెలుసుకున్నారు. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. కొత్త యూజర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్.